నాకెందుకో వాళ్ళ కుటుంబమే ఓ మోసం చేసే కుటుంబంలో అనిపిస్తుందమ్మా. ఇంకా చాలదన్నట్టు ఆ శాస్త్రి గారి మాటలు విని నువ్వు డైమండ్ రింగ్ వద్దన్నావు. అయినా ఈ కాలంలో డబ్బులు పడేస్తే చాలా మంది ఇలాగే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్తున్నారు. శాస్త్రి గారి గురించి తప్పుగా మాట్లాడుకో. ఆయన ఏం చెప్పినా ఈ ఇంటి మంచి కోసమే చెప్తారు. ఆ రోజు కూడా నువ్వు ఆయన మాట వినుంటే ఈ రోజు ఇలా పుట్టింట్లో పడుండాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు. ఆ రోజే నువ్వు శాస్త్రి గారి మాట ప్రకారం మా అన్న కొడుకును పెళ్లి చేసుకుని ఉండుంటే నీ జీవితం సంతోషంగా ఉండేదే. అలా కాకుండా మాకెవ్వరికి చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు లేచిపోయి వాడినెవడు నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు చూడు, వాడు నిన్ను మధ్యలోనే వదిలేసిపోయాడు. అది కాదక్క. త్రిపుర అక్క. అబ్బా అరే చాలా నొప్పిగా ఉందిరా. నేను ఫోన్ కూడా చేత్తో పట్టుకోలేక స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నా. రే నీ కష్టం చూస్తే నాకు నవ్వు వస్తుందిరా. ఏదో ఒకసారి వీడియో కాల్ చేయి. అరే నిన్ను చూడాలనుందిరా. రే ఆపరా నీ పిల్ల చేష్టలు. అరే ఫోన్ చేత్తో పట్టుకోలేకపోతున్నారా అంటే నా మీద జోకులు వేస్తావా? అసలు నా కష్టం నీకేం తెలుసురా? ఎవడరా నేను కష్టాలు కొని తెచ్చుకోమని చెప్పింది? బాడీ బిల్డర్లా ఫోజులు ఇచ్చేసి ఒళ్ళు నొప్పులు తెచ్చుకున్నావు. రే 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 అసలు నువ్వు ఫ్రెండ్ అంటరా? ఇక్కడ నేను బాధపడుతుంటే సెటైర్లు వేస్తున్నావా? సెటైర్లు చెత్తదవా. రే 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 నిజమైన ఫ్రెండ్ అంటే ఇలాగేరా. నొప్పిగా ఉన్నా నవ్వించడానికి ట్రై చేస్తాడు. అర్థం చేసుకోమావా? నిన్ను వేస్ట్ ఫెలో. అబ్బా రండి లక్ష్మి కూర్చోండి. ఈరోజు అత్తగారింట్లో బాగా గడిచింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అసలు నా శక్తి ఏంటో నాకు ఇవాళే తెలిసింది. మంచి ఎక్సర్సైజ్ చేశాను. అవునా? సరేలేండి. ఆగండి లక్ష్మి, నాకు రాయడానికి ఏదో ఆయింట్మెంట్ తెచ్చినట్టున్నారు కదా. నాకు పెద్ద నొప్పులు ఏం లేవు, మీరు తెచ్చారు కాబట్టి రాసేయండి. పర్వాలేదులేండి, నొప్పి లేకపోతే ఆయింట్మెంట్ రాయకూడదు. పర్వాలేదు, నేను తీసుకువెళ్తాను. లక్ష్మి నేనేదో ఊరికే అన్నాను. నిజం చెప్పాలంటే చాలా నొప్పిగా ఉంది. కొంచెం రాయండి, మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్. నాకు తెలుసులేండి, నొప్పి లేనట్టు పోజ్ ఇచ్చారు కదా. మరి ఏదో అనవసరంగా బిల్డప్ ఇచ్చాను. బాగా నొప్పెడుతుంది, రాయండి ప్లీజ్. నొప్పిస్తుందా? పెద్ద నొప్పేం లేదు లక్ష్మి, ఏదో లైట్ అంతే. తెలుసండి, అలవాటు లేకపోతే ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. అదీ కాక మీరు 1-2 బిందెలు తోడలేదు కదా, సుమారు 50 బిందెల నీళ్లు తోడుండొచ్చు. నొప్పి లేకుండా ఉంటుందా? అబ్బా సారీ అండి, మా ఇంట్లో మీరు పనులన్నీ చేయడం ఏం బాగోలేదు. సారీ ఏంటి లక్ష్మి, మీ ఇల్లు అంటే మా ఇల్లు కదా. మన ఇంట్లో మనం పని చేసుకోవడంలో తప్పే ఉంది. మీరు అలా మాట్లాడకూడదు. అదిగాక అత్త ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మీరు చూసారా? అవునండి, అమ్మ ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. నాన్న పోయిన దగ్గర నుంచి అమ్మ సంతోషంగా నవ్వడం ఇదే మొదటిసారి. ఇదంతా మీ వల్లే. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో లక్ష్మి, అల్లుడినయ్యుండి ఆ మాత్రం చేయకపోతే ఎలాగా?
అయితే ఇదే ఆనందంలో రేపు కూడా బావిలో నుండి నీళ్లు తోడతారా? అయ్యో బాబోయ్, నా వల్ల కాదు. మీకు దండం పెడతాను, అంత పని మాత్రం చేయకండి. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అమ్మ చెప్పమ్మా. అమ్మా ఎక్కడికి వెళ్తున్నాం? త్రిపుర ఆగు, ఎక్కడికి వెళ్తున్నావే? ఏంటి ఇది? త్రిపుర, నా ఉద్దేశం అది కాదమ్మా. నువ్వు శాస్త్రి గారిని తప్పుగా మాట్లాడుతున్నావని ఏదో కోపంలో అనేసానే. కోపంలోనేనమ్మా మనసులో ఏమున్నా బయటపడేది. అది కాదమ్మా. చూడు, కూతురు జీవితం ఇలా అయిపోతే ఏ తల్లికి మాత్రం బాధ ఉండదు చెప్పు. ఆ బాధలోనే ఏదో అనేసానే, తప్పుగా అనుకోకు. లేదమ్మా, నేను ఇంకేం మాట్లాడను. ఏమున్నా అది నిజంగా నీ మనసులో ఉన్న మాటే కదా. అది కాదే, నాకు బాగా అర్థమైందమ్మా. కోడలొచ్చిన తర్వాత నేను పరాయిదారిని అయిపోయాను కదా. ఇంత జరిగిన తర్వాత నేను ఇంకా మీకు భారం కాదలుచుకోలేదు. నువ్వు రావే, నేను నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాను. నువ్వు వదలమ్మా. ఆగవే. ఇన్ని రోజులు ఎంత బాగా చూసుకున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్.